తెలంగాణలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో దాసోజు శ్రవణ్, పొన్నాల ఇలా చాలా మంది నేతలు హస్తానికి గుడ్ బై చెప్పినప్పటికీ కష్టకాలంలో పార్టీని వీడని నాయకుల్లో చెప్పుకోదగ్గ మహిళా నేతల్లో ఒకరు కల్వ సుజాత అని చెప్పవచ్చు. అధికారం ఉన్నా లేకున్నా హస్తం పార్టీ కోసం అనునిత్యం శ్రమించిన కరుడుగట్టిన నాయకురాలు కల్వ సుజాతక్క. బారాస నాయకులకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇవ్వడంలో కాల్వ సుజాతక్క ముందుంటారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటంతో వాళ్ళిచ్చిన కాసులకు కక్కుర్తిపడి కష్టకాలంలో ఉన్న హస్తానికి హ్యాండ్ ఇచ్చి గులాబీ పార్టీలో చేరారు కొందరు. అయినా కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా పోరాడి గెలిచారు. చివరికి ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదవుల కోసం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అలాగే 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులకి శాఖలు కూడా కేటాయించారు. ఒక్క హోం తప్ప మిగిలిన కీలక శాఖలను సీనియర్లకే కేటాయించారు. అలాగే ఇంకా 6 మంత్రి పదవులు కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ అలాగే విప్ పదవులను కేటాయించవలసి ఉంటుంది. వీటి కోసం తీవ్ర పోటీ ఉంది. సో ప్రస్తుతం టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గా ఉన్న కాల్వ సుజాతకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన 2-3 రోజుల్లో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మరి కాల్వ సుజాతకు సీఎం రేవంత్ ఎలాంటి ఆఫర్ ఇవ్వనున్నారనేది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.